కరప మండలం సిరిగలపల్లి లంక గ్రామానికి చెందిన కుడుపూడి వెంకట ప్రసాద్ ఇటీవల కరెంట్ ప్రమాదానికి గురై మెరుగైన వైద్యం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి విన్నవించగా వెంటనే పరిశీలించి 3 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం కుడుపూడి రమాదేవి మాట్లాడుతూ తన భర్త వెంకట ప్రసాద్ లారీ డ్రైవర్ అని గత సోమవారం ఇంటి వద్ద కరెంట్ ప్రమాదం జరిగి నడుముకు బలమైన గాయం, శరీరం సగభాగానికి గాయాలయ్యాయని అన్నారు. ఈ విషయమై మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేతో చెప్పగా ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందన్నారు. అక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించి 3 లక్షల రూపాయలు ఎన్ఓసీ ఇచ్చారని, ఈ మేరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తకు, తన కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు. రోజులు 10-15 రోజులు ఉంచాలని అంటున్నారండి. కానీ ఇద్దరు కూడా పిల్లల్ని రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటన్నది కూడా లేదండి. కనీసం నేను ఏదన్నా చిన్నదేమన్నా పని చేసుకుందామన్నా ఆయన దగ్గర ఒక మనిషి ఉండాలండి ఖచ్చితంగానే. నడవలేని పొజిషన్లో ఉన్నారు. రేపు పొద్దున్న డాక్టర్స్ కూడా చెప్పారండి, ఆయన చెప్పలేమమ్మా, మీ గ్యారంటీ మేము ఇవ్వలేమమ్మా అని అని అంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటో కూడా మాకు అర్థం అవట్లేదండి. ఆయన తెస్తేనే మేము తింటున్నామండి. ఈ రోజున ఆయన మంచాన్ని నడితే కనుక మా బతుకులు ఏంటో కూడా మాకు అర్థం అవట్లేదు. కానీ దేవుడి దయ వల్ల దేవుళ్ళకండి ఆయన అయితే మాత్రం మాకు చాలా ఆదుకున్నారండి. మాది సిరిగలపల్లి లంక అండి, కరప మండలం అండి. మేము ఒక సోమవారం అండి, ఈ మంత్ సోమవారం 18వ తారీఖున అండి మా హస్బెండ్ గారు మా వీధిలో కరెంట్ లేదని సరే ఒక అమ్మాయి వచ్చేలాగని చెప్తే ఈయన పొద్దున్నే బయటకు వెళ్ళి మామూలుగా బయటకు వెళ్ళి చెక్ చేసండి. ఇంట్లో కరెంట్ చెక్ చేశారండి. చెక్ చేస్తే సడన్ గా అది షార్ట్ సర్క్యూట్ అయ్యండి, మొత్తం ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోయిందండి. కింద పడిపోవడం వల్ల అండి అది మొత్తం వెన్నుపూస అంతా కూడా నుజ్జు అయిపోయిందని చెప్పారండి డాక్టర్స్. దానికి వెన్నుపూస ఆపరేషన్ చేశారండి. తలకు కూడా ఇక్కడ పెద్ద గాయం అయ్యిందండి, దానికి కూడా కుట్లు వేశారండి. చెయ్యి అంతా కూడా కాలిపోయిందండి, నడుము దగ్గర, హిప్స్ దగ్గర కూడా, ఐస్ దగ్గర కూడానండి. కాళ్ళు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అండి ఇప్పుడు డాక్టర్ గారు అన్ని కూడా చెక్ చేసండి, అవన్నీ కూడా ఎక్స్రేలు అవన్నీ తీసండి, ఎంఆర్ఐ స్కానింగ్లు అన్ని కూడా కాళ్ళు పనిచేయవని అని చెప్పారండి. ప్రెసెంట్ అయితే మా దగ్గర అయితే ఎలాంటి ఆస్తులు లేవండి. కానీ ప్రస్తుతానికి అవి పెట్టుకునండి, చేసుకునండి. లాస్ట్ కి ఎల్ఓసి అని సరే మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి దగ్గరికి ఆయన పంపిస్తే అండి మేము ఇక్కడికి వచ్చామండి. నిజంగా దేవుళ్లాగా ఆయన మమ్మల్ని ఆదుకున్నారండి. హాస్పిటల్లో చూస్తే 10-15 లక్షలు అవుతుందని అంటున్నారండి. కానీ ఆయన తరపు నుంచి ఇంకా కూడా వస్తుందేమని ఆశిస్తున్నామండి. కానీ వచ్చిన వెంటనే కూడా పని అయితే వెంటనే కూడా రెస్పాండ్ అయ్యాను. వితిన్ 1 డేలో మాకైతే రిజల్ట్ అయితే వచ్చిందండి. నిజంగా ఆ విషయం అయితే కనుక ఆయనకి చాలా కృతజ్ఞతతో 3 లక్షలు శాంక్షన్ చేశారండి. ప్రస్తుతానికి అయితే 3 లక్షలు శాంక్షన్ చేశారండి. నిజంగా ఆయనకైతే నిజంగా రుణపడి ఉంటామండి. ఇప్పుడున్న కష్టకాలంలో అయితే కనుక మా దగ్గర అయితే 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళకు కూడా ఇప్పుడు చదివించుకోవడానికి కూడా అవకాశం లేదండి.